సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. యేసయ్యకు చెందాల్సిన మహిమ ఎవ్వరికీ చెందకుండునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం హైదరాబాద్లో జరిగిన ఒక సేవకుల కూడుకలో మాట్లాడడానికి వచ్చాను. తిరిగి వెళ్ళిపోదామని ప్రయాణమై ఆలోచిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోయాను. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రాజప్రకాష్ పాల్ గారు నేను ఒకటే కులం, ఆరాధికులం, సేవకులం, క్రీస్తు శిలువ సైనికులం. ఈ సైనికుల్లో రోషం కలిగి దున్నేస్తున్న సైనికుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన కలవాలి అని చెప్పి నా మార్గం మార్చుకుంటూ వచ్చాను ఈ రాత్రి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరింత మంచి దైవజనుని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. వారికి ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. రానున్న దినాల్లో ఒక మాట చెప్తున్నాను. ఇలా సంవత్సరాల తరబడి జరిగించే ఈ ఆరాధన పరిచర్యలు రానున్న సంవత్సరాల్లో ఊరు వెలుపట 100 ఎకరాల్లో ఖచ్చితంగా ఈ ఆరాధన కూడికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కాదు, భారతదేశం నుండి ప్రజలు పరుగులు పెట్టుకుని రాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను చూస్తున్నాను, యెహోషాపాతు సైన్యం సిద్ధమవుతుంది. భారతదేశంలోని శత్రు కోటలకు బేటలు మొదలయ్యాయి. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక మనస్ఫూర్తిగా నా తరపున, ఏలూరులో ఉన్న మా పరిచర్యల తరపున దైవజనులు రాజప్రకాష్ పాల్ గారిని, వారి కుటుంబాన్ని అభినందిస్తూ, దేవుని సేవకునిగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు నేను తెలియచేస్తూ, దైవ సేవకులు జయపాలయ్య గారికి, వారి కుటుంబం అంతటికి వందనాలు తెలియచేస్తున్నా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఇదిగో నీ సేవకుడు రోషం కలిగి చేస్తున్న ఈ పరిచర్యలో బిడ్డలు గుప్పిలు విప్పి ఇచ్చిన కానుకలు దీవించి 100 రెట్ల ఫలములతో బిడ్డలు నింపండి. నీ కార్యాలు జరిగించండి. ఇదిగో నాయనా, ఈ కార్యక్రమానికి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. ముగింపుకు వచ్చేటప్పటికి 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు మిగులునట్లుగా ఈ యొక్క కూడికలు ప్రభు ఎలాంటి అప్పు లేదు అని, మరలా వచ్చే సంవత్సరం కార్యక్రమానికి మిగులే ఉందని చెప్పగలిగే కృప మీరు అనుగ్రహించండి. అలాగే దాతృత్వ హృదయాలతో గుప్పిళ్ళు విప్పించిన కానుకలను బట్టి ప్రతి ఒక్కరికి 100 రెట్ల ఫలములు దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొనమని యేసు శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.